తెలంగాణ శ్యామ్ వా శాంసన్ వా ఓ పదే పదే నోరు బైకులు దొరికినాయని నోరు పడేసుకుంటా ఉన్నాడు. దాండియాలు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చి దాండియా ఆడితే నీకు ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అయ్యా నీకు? దాండియా ఆడితే ఏం ప్రాబ్లం? వాళ్ళు బతుకమ్మ ఆడతలేరా? తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే హిందువులంతా ఇక్కట్టం కావాలి, ఐక్యత పెరగాలని చెప్పి మేము పోరాడుతుంటే చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావా? అసలు నీకు ఏం సంబంధం ఇష్యూ? ఎందుకు ఆ తెలంగాణ శ్యామ్ని హైప్ చేస్తూ ఉన్నారు? ఎందుకు మీడియాలలో కూర్చోబెట్టి ఒక్కటే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు? నిన్నగాక మొన్న అనుకుంటా జీ న్యూస్లో కూర్చొని భరతన్న గట్టి గడ్డపారలేసి డైరెక్ట్ నోరు ముయ్యి అని చెప్పిండు. వాళ్ళు వస్తున్నారు ఫెస్టివల్ వస్తున్నారు అది చేస్తున్నారు అంటే నీ మన పండుగలు ఆపమని చెప్పి రాలు. నువ్వు ఏ రోజైనా గోమాతకు కనీసం గడ్డి పెట్టినోనివా? హిందూ సాంప్రదాయాలను పాటిస్తావా శ్యామ్ను? హిందూ సాంప్రదాయాలను ఏం చేసినావు? దీని మీద మాట్లాడడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకునికి కాల్ చేద్దాం. ఆయన కూడా ఒక దళితుని మీద దాడి జరిగిందని ఓ పెద్ద గగ్గోలు పెడతా ఉన్నటువంటి జరిగింది, తను తప్పుగా ఖండించినాం. నువ్వెందుకు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వెవనివి? నా సాంప్రదాయంలో ఏళ్ళు పెట్టి నువ్వెవనివి అని మాట్లాడుతున్నాం. శ్యామ్ని బరాబర్ అడుగుతా ఉన్నా, ఏ రోజు మాట్లాడలే ఈ రోజు వరకు. ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే బాగుండదు. శ్యామ్ అన్న నమస్కారం. నరసింహన్న జై భీమ్ అన్న. జై జాంబవ, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై జాంబవ అన్న. అయితే ఏదైతే చిన్న పంచాయతీ బేగం బజార్లో మొదలైంది, దళితుని మీద మార్వాడీలు దాడి చేసిరని, ఆ దాడి మొట్టమొదటగా దాడిని ఎలా చూడొచ్చు? ఆ దాడికి మీరెలా, ఆ దాడిని గురించి ఎలా స్పందిస్తున్నారు అన్న? ఈ సందర్భంగా మా వాయిస్ తీసుకుంటానికి చిత్రగుప్త ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ. అతను దళితుడే అని అతను కూడా జ్యువెలరీ షాప్ అతను కూడా తెలుసు అంట. సరే, ఆ కార్ విషయంలో గొడవ జరిగింది. అతను కూడా కొద్దిగా ర్యాష్ గా బిహేవ్ చేసిండు. పోలీస్ హాస్పిటల్కి వెళ్ళారు, తద్వారా ఎంసీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అయింది. ఏదేమైనప్పటికీ కూడా దాడి చేసిన వ్యక్తిని 100% ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి లోపల వేయాల్సిందే, రెండో ఆలోచన లేదు. మరొక విషయం అన్నా, దాడి జరిగిన వ్యక్తులు ఈ రోజు ఆ లోకల్ గా ఉన్న పెద్ద మనుషుల మధ్యలో కొంత చర్చలు జరుగుతున్నాయి. జరుగుతున్న క్రమంలో ఈ తెలంగాణ శ్యామ్ అంటే ఎవరైనా తెలంగాణ శ్యామ్ అరే నీదేడానా మరి? అదే నేను అంటున్నా, తెలంగాణ శ్యామ్ కాదు, తమిళనాడు శాంసన్. ఓకే సరే, నేను తెలంగాణ శ్యామ్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను? మీడియా కూడా యూట్యూబర్స్ కూడా నాకు అర్థమైతలేడు. తెలంగాణలో పార్టీలు లేవా అన్న? ప్రాంతీయ పార్టీలు. తమిళనాడులో పార్టీ సభ్యత్వం తీసుకొని తమిళనాడు పార్టీని ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు తమిళనాడు ఆయన శ్యామ్ అని పెట్టుకుంటాడు, మళ్ళా శాంసన్ అని పెట్టుకుంటాడు. శాంసన్ పగిడిపల్లి శాంసన్. ఎవడి శ్యామ్ అసలు? ఎవడి శాంసన్ అసలు? వీటికి తెలంగాణకి ఏం సంబంధం? ఏమన్నా ఉంటే వీడు తమిళనాడు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. మా తెలంగాణలో తమిళనాడు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏం పని? అది జస్ట్ అక్కడ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అయితే వెల్కమ్ చేస్తుంది దాన్ని. ఫస్ట్ ఇక్కడ మా దళితుల మధ్యన చిచ్చు పెట్టడానికి ఏదో మార్వాడి సమాజం అంతా కూడా ఒక ప్రీ ప్లాంట్ గా స్కెచ్ చేసుకొని దళితుల మీద దాడికి జరుగుతున్నట్టు ఒక కుట్రను తెర మీద తీసుకొస్తే ఎస్సీ సమాజం దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తుందనా? ఇట్లాంటి తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందన్నా? ఇట్లాంటి పిచ్చి కుట్రలు పుష్టులను వారికి ఏమైనా బాధ్యత ఉందా? మళ్ళీ అంబేద్కర్ ఫోటో వాడుకుంటాడు వాడు. అంబేద్కర్ ఫోటో ఎంత దాక్కుంటారు వీళ్ళంతా కూడా. అంబేద్కర్ ఇష్టం చెప్తా ఉన్నాడు కదా వీడు అంబేద్కర్ అరాచకవాది, అరాచకవాది అంబేద్కర్ వాది కాదు. అంబేద్కర్ వాదులకు సామాజిక బాధ్యత ఉంటదన్నా. అంబేద్కర్ వాదం అంటే ఇప్పుడు గ్రామాలలో దళితులు ఆత్మీయత భావంతో ఉన్నారన్న. వాస్తవానికి అక్కడికి వెళ్ళము, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ చేద్దాము, అంబేద్కర్ గురించి చెప్తాము, ఆలయ ప్రవేశాలు కల్పిద్దాము, వాళ్ళు ఇంకా రిజర్వేషన్ వాడుకుని ఎదిగేటట్టు రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదాం, అట్లా చేద్దాం. కానీ వీడు అవన్నీ పక్కకెట్టి వీడి రాజకీయ స్వలాభం కొరకు, వీని వ్యక్తిగత ఎదుగుదల కొరకు అంబేద్కర్ ఫోటో వాడుకుంటాము, దళిత కార్డు వాడుకుంటాం అంటే చూస్తూ తంతం శామ్రాన్ని ఏడ దొరికినాడా? ఇంకొకసారి అంబేద్కర్ పేరు ఎత్తితే, ఇంకొకసారి అంబేద్కర్ భావజాలం పేరు వాడితే వీడు పోయి తమిళనాడు రాజకీయాలు చేసుకోమని చెప్పండి. ఇలా ఆయన శాంసన్ గారికి వంత వాడుతున్న కొంతమంది మేధావులు కూడా చెప్తున్నాను. ఏమి మరి ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు మొత్తం మహారాష్ట్ర బతికించింది కదా. ముంబై వలస, ఇప్పుడు వలస కార్మికులందరూ ఎవరన్నా?
ఆడ కూడా ఆ రోజు మీరు వెళ్ళిపోయి మా కూలీలకు ఇలా మాకు బతుకుదేరు కష్టమైందని ఉంటే ఏడొచ్చి బతుకుతారు మనోళ్ళంతా. ఈ గుడ్ల కనీస సామాజిక బాధ్యత ఉందా? సరే సంఘటన జరిగింది, సంఘటన కట్టుబడి సంఘటన మీద ఖచ్చితంగా అందరూ ఫైటింగ్ చేద్దాం. అది పక్కకెట్టి వీరి ఇంట్లో ఏదో మార్వాడలో చంద్ర దోస్తులు పోయినట్టు ఖబర్దార్ శాంసన్ తమిళనాడు రాజకీయాలు తెలంగాణలోని రాజకీయాలు నడవవు. అంటే ఇప్పుడు నేను ఒక దళిత బిడ్డను కాబట్టి దళితుల పక్షాన పోరాడుతా ఉన్నాడు. మరి దళిత బిడ్డవు కదా నువ్వు, నీది బలిసిన బాధ, కడుపు నిండిన బాధ నీది, కడుపు నిండిన బాధ. దళితుల సమస్యలు లేవా? ఏమై ఎన్నున్నాయి దళితుల సమస్యలు? ఇలా అనేక మంది దళితులన్నా క్రైస్తవ పాస్టర్ల యొక్క మాయమాటలకు లోనయ్యి క్రైస్తవులకు కన్వర్ట్ అయ్యి వాళ్ళు బీసీసీ కావాలి. ఈయన భారత రాజ్యాంగం గౌరవిస్తారు కదా, అంబేద్కర్ వాదాన్ని గౌరవిస్తారు కదా. అదే ఆ భారత రాజ్యాంగంలో స్పష్టంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 స్పష్టంగా చెప్తున్నాయి. ఏమని? ఎవరైతే దళితులు ఎస్సీ కులాల నుంచి క్రైస్తవులు కన్వర్ట్ అవుతారో లేదా ఇస్లాంలో కన్వర్ట్ అవుతారో బీసీసీ అవుతారు. అరే రారా నాయన, ఇలా రాజకీయంగా కావచ్చు, విద్య ఉద్యోగ రంగాల్లో నిజమైన దళితుల యొక్క పుట్టగుట్టి వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు. అసలు ఇప్పటి వరకు చాలా మందికి రిజర్వేషన్ అంటే ఏందని కూడా తెలియదన్నా. ఇట్లా ముఠా కొడుకు ఇలా కూర్చొని బాల్సమారాలు మాట్లాడుతుంటారు. రండి మేము గ్రామాలలో మేము చైతన్యం చేస్తున్నాం గ్రామీణ స్థాయిలో. మరి ఈయనది అంబేద్కర్ వాదే కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇదే నక్సలైట్లు ఇన్ఫార్మల్ నిబంధతోటి బంటి రాధా ఒక మహిళను ఎగ్జాంపుల్, బంటి రాధా ఒక ఇంకా అనేక మందిని తీసుకుపోయి ఇన్ఫార్మల్ నిబంధతోటి చంపేసారు. మరి ఆయన దళితులకు అన్యాయం జరిగింది, ఏడవనుకున్నాడు ఈయన అయ్యల్లా. అరే వికారాబాద్ సంబంధించిన మా నాగరాజు అన్న ఒక దళిత బిడ్డ. మా నాగరాజు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని సరూర్ నగర్ లో అందరు చూసిన చౌరస్తాలో రాట్లతోటి కొట్టి చంపేసిరన్నా. ఏడవండుకున్నాడు వెళ్ళి శాంసన్ గారు, ఇలా సపోర్ట్ చేస్తున్నా ఏడవండుకున్నారు. మేము పోరాడినామన్నా. ఆ రోజు మాకు కొన్ని హిందుత్వ విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ చేసింది అన్న. మొన్న జల్పల్ దగ్గర మైలా దేవపల్లిలో ఉంటదన్న. అరే దళితులు గోవులను అడ్డుకున్నారని వాళ్ళ మీద దాడి చేసి ఇప్పటికి వాళ్ళు ఇంకా బెయిల్ రాలేదని లోపలేసిన వాళ్ళు ఏడవండుకున్నారు కొడుకులంతా ఎలా అంటే దళిత కార్డు వాడుకుంటే ఎవరు రాడు, ఎవడన్నా వచ్చినా ఎస్సీ ఎస్టీ పెట్టి లోపలేయచ్చు. ఈ ఒక్కదానికి దళిత వాదాన్ని అంబేద్కర్ వాదం వాడుకుంటానా? అంబేద్కర్ వాదం అంటే బాధ్యత భారత రాజ్యాంగం వర్దిల్లాలంటే అందులో ఉన్న చట్టాలు ఇంప్లిమెంటేషన్ కావాలి. ఎక్కడుంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పిచ్చుకు ఆడుకుతలకు ఏ ఆర్టికల్లో ఉంది? అదే భారత రాజ్యాంగము భారతదేశ పౌరుడై ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో నివసించవచ్చు, ఏ ప్రాంతంలో ల్యాండ్ కొనొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్తుంది కదా. అన్న ఒకటి ఏంది అంటే ఇప్పుడు దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కదన్న మీరు, మీ దాంట్లో శాంసన్ అనే పేరు ఉందా అన్న? అంటే పురాతన నుంచి సనాతనంగా చూస్తే శాంసన్ అనే పేరు మీ దళిత వర్గాల పెట్టి అది హిందువులలో ఉన్నదన్న పేరు అది అన్న? మా దళితులు నరసింహ, రామయ్య, కృష్ణయ్య, వెంకయ్య, మల్లయ్య, పుల్లయ్య ఈ పేరు కానీ ఒకవేళ శ్యామ అనే కూడా పెట్టుకున్నది, శాంసన్ కూడా మాకు తెలియదు అన్న. మా తాత ముత్తాతల పేరు కూడా మేము ఈయన ఫేస్బుక్ లో ఈయన శాంసన్ అని పెట్టుకున్న తర్వాత మా తాతలు 2-3 తరాలు ఉంటారు కదా అన్న. అడిగినాము ఎవరన్నా శాంసన్ ఉన్నారా మనోళ్ళు అని అంటే ఎవరు ఎక్కడ కూడా లేదు చరిత్రలు. కొత్త చరిత్ర లీకిస్తున్నాడే వీడు శాంసన్. అసలు నేను మళ్ళీ చెప్తున్నానన్న మీ మీడియా ద్వారా, వీడిని తెలంగాణ శ్యామ్ గా ప్రమోట్ చేయొద్దు, వీడు తమిళనాడు శాంసన్. అంటే ఇప్పుడు ఈ అసలు ఇంత పెద్ద ఇష్యూ కావడానికి కారణం ఏందంటారా? అంటే ఇంత పెద్దగా ఒక చిన్న అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ, ఇప్పుడు నీకు నాకు ఒక వ్యక్తిగతంగా పంచాయతీ నడుస్తుంది, దాన్ని కులాల వారీగా మతాల వారీగా ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి కారణాలు ఏముంటాయి? ఉంటాయన్నా, ఏముంటాయంటే వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారన్న. బాధితులు అయితే అనేక సమస్యలు వాటి మీద యుద్ధం చేస్తారు. వీళ్ళు అట్లాంటి కాదు, ఏడ కులం కార్డు వాడే అవకాశం ఉంటుందా అని గోతికాడు నక్కలేక చూసుంటారు. దానికి తోడు కొన్ని సామాజిక మాధ్యమాలు, బాధ్యత లేని సామాజిక మాధ్యమాలు కూడా కొన్ని తయారైనాయి ఈ మధ్యలో. తయారయ్యి ఇట్లాంటి జరగగానే తీసుకెళ్లి అతను మాట్లాడే పిచ్చి మాటలకు హైప్ చేస్తారు. ఇప్పుడు ఈ శాంసన్ గారిని ఎవరు గుర్తుపట్టలేరు, అది గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టాలి. ఇప్పుడు గుర్తుపట్టాలంటే వాడు ఏం చేయాలి? ఏదో ఇప్పుడు ఒక నెమలి కూత మంచిగా కూర్చుంది అనుకో, అది పెద్దగా ఎవరు ఇనసొంపు ఇంటర్ పట్టించుకోరు, బాగుందని హాయిగా రిలాక్స్ అవుతారు. కానీ కాకిని ఎలగొడతాం మనం. వీడు కాకి కూతురు కూస్తున్నాం, కాకితో కూడా కూర్చోద్దని ఇళ్ళను కాకి కూడా ఫీల్ అవుతుంది.
ఈ కార్పూతలు కూర్చోలను ఏం చేస్తాం, రాళ్ళతో కొట్టి చంపాలి ఫస్ట్. అంటే చంపడం అంటే చంపడం కాదు, తీసుకెళ్ళాలి అసలు లోపలే వీళ్ళందరినీ కూడా. అయితే ఈ పిచ్చి కూతలు కూర్చి సమాజంలో ఎక్స్పోజ్ అవుదామని దానికి దళిత కార్డు కూడా యాడ్ చేసుకొని ఆ గుర్తింపు కూడా ప్రయత్నం చేస్తాను, బతుకుదేవుడు గుర్తింపు కూడా తప్పితే వేరే ఏం లేదు. అంటే సింపుల్ గా నేను ఇంతసేపు ఈ మార్వాడి గోబ్యాక్ అనే దాంట్లో ఒకటైతే బయటికి వెలికి తీసే ప్రయత్నం చేసిన అన్న. ఎందుకంటే ఒక వారం 2 వారాలు నెల రోజుల నుంచి ఇంకా ఈ 20 నెలల కాలం నుంచి బీసీ రిజర్వేషన్ 42% అని ఒకటి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈ మార్వాడి గోబ్యాక్ రాకముందు వరకు పంచాయతీ అయింది. ఈ మార్వాడి గోబ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 42% రిజర్వేషన్ల మీద పగ జరిగిపోయింది అన్నమాట. మాకు కూడా కాస్త ఈ అనుమానం వస్తున్నాడు నువ్వు మాట్లాడిన మాటలకు. ఎందుకు అనంటే కొంచెం ప్రభుత్వం కూడా అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఒక్కొక్క హామీని ప్రజలు అడుగుతారేమని ఒక్కొక్క సమస్యను తెర మీద తీసుకొచ్చి ఒక రోజు ఇప్పుడు బీసీ బిల్ అంటారు, ఇంకో రోజు ఇట్లా రకరకాల సమస్యలు తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ ఒక చిన్న ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఇలా హాట్ టాపిక్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దళితులకు ఏమైనా జరగాలంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలి. అవన్నీ పక్కకెట్టి ఇక ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య మొత్తం దళితులకు మార్వాడులకు సమస్య సృష్టించి వీళ్ళు ఎదగాలనుకుంటే దానికి ఓడేం చేయలేడు అన్న, ఎదగొచ్చు. కానీ దళిత కార్డు వాడుకుంటే మాత్రం మాలాంటి సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు నిజమైన అంబేద్కర్ వాదులుగా ఊరుకునే పరిస్థితి లేదన్న. అన్న లాస్ట్ అండ్ ఫైనల్ గా మొన్న రీసెంట్ గా బీసీ కులగణన సర్వే సంబంధించినటువంటి లేకపోతే ఈ కులగణన సర్వేకి సంబంధించి కంచైలయ్యతో పాటు రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడింది. దేని గురించి మాట్లాడినాడు? కంచైలయ్య లాంటి వ్యక్తితో ఎందుకు అంటే హిందూ ద్వేషి, హిందూ మీద బురద చల్లుతాడని చెప్పి క్లియర్ గా తెలుసు అందరికి. కంచైలయ్య కేవలం హిందూ దేశీ కదన్నా, ఈ దేశ విచ్ఛిన్నకర ఒక శక్తి ఆయన, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక శక్తి ఆయన. ఆయన మేధావిగా ప్రమోట్ చేయదు అసలు. ఎందుకు అనంటే నేను ఎట్లా హిందువునైతా అని ఒక పుస్తకం రాసి అట్లా అడ్డగోలు మాటలు మాట్లాడతాడు. ఆ రోజు మరి ఇలా ఈ శాంసన్ గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఏడున్నారు? ఇలా కొంతమంది హిందువులు మేము హిందువులం కదా అని మాట్లాడుతున్నారు కదా. నేను ఎట్లా హిందువునైతా అని ఒక పుస్తకం రాసి పిచ్చి కుదర కూర్చోడు, ఆయన సపోర్ట్ చేయలేదు. రెండవది సామాజిక స్వార్థాలు కోమటోళ్ళు అంటాడు. ఇలా ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమంలో మా కోమటోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మేము కోమటోళ్ళు మాకు బాధపడుతున్నారు, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని అంటున్నారు కదా. మరి ఇలా కంచాయిలో నీళ్ళు కోమటోళ్ళ సమాజానికి క్షమాపణ చెప్పిస్తారా? కంచాయిల తోటి చెప్పలేడు కదా. మరి ఇప్పుడు ఈ శాంసన్ గాడు వీళ్ళు సపోర్ట్ చేస్తే గ్యాంగ్ అంతా కూడా గల్లబడి గుంజాలి ఇలా కంచాయలేను. కోమటోళ్ళు మా ఊరోళ్ళు మా సేటు ఆటన్నో రూపాయలు ఉద్ధరించేది. మాకు ఏమైనా సామాన్ కావాలంటే ఓ చుట్టం వచ్చినంటే ఇలా కోమటోళ్ళ మీద పిచ్చి కుక్కలకి ఎందుకు పోగిన కంచాయలు గెలవడుతూ గుంజారు వీళ్ళంతా కూడా. గుంజాలా మరి గుంజారు. ఇదొకటి. వీడు ఏమంటాడు, పుల్లారెడ్డి స్వీటు దేవాలయాల ప్రసాదం పెట్టడానికి ఆయన పుల్లారెడ్డి స్వీట్ ఎంచుకున్నాడు అంటే వీడు పిచ్చోడా? వీడు మంచిగా ఎవడన్నా కంచేయలేను. దేవాలయాలు అక్కడ స్వీట్ ప్రసాదం ఇస్తారా అన్న? ఏమి ఇస్తారు? పులిహోర, దద్దోజము, వడాలు, గిడాలో ఇస్తారు. వీడు పిచ్చోడా మంచి ఆయన మీద అంటారు, చదువుకున్నాడు ఐడు. పైగా పేరు పక్కన కంచాయిలే షెఫర్డ్ అని పెట్టుకుంటాడు. షెఫర్డ్ ఎందుకు పెట్టుకున్నావా అంటే నేను గొర్రెల కాపన్నట్టు ఇలా గొర్రెల కాపర్ చేస్తున్నాడు ఆయన. మా ఊర్లో మా బుచ్చయ్య మామ కుర్మ బుచ్చయ్య మామ గొర్రెలు కాస్తున్నాడు, ఆయన గొర్రెల కాపర్ అంటారు. ఇంకో మా మల్లయ్య మామ వస్తున్నాడు కుర్మైన, ఆయన గొర్రెల కాపర్ అంటే. వీడు ప్రొఫెసర్ అంట, వీడు మళ్ళీ చెప్పాడు ప్రొఫెసర్ కంచాయిలయ్య గొర్రెల కాపరి. ఎవరు అర్థం ఉందా? అర్థం లేదు. అంటే ఈయన ఎట్లా మీద అంటారు. కాబట్టి మళ్ళీ ఏమంటాడు, అంబేద్కర్ విగ్రహాలు అంబేద్కర్ కు 1000 గుళ్ళు కట్టించి అక్కడ మీటు మేము ప్రసాదంగా పెడతాము అన్నాడు. బీఫ్ అంటే వీడెంత మనిషి ఎట్లా అంబేద్కర్ వాది. ఇలా అంబేద్కర్ వాదులు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంబేద్కర్ వాదులు మేము అంబేద్కర్ వాదులను చించుకునేటోళ్ళు కూడా అసలు అంబేద్కర్ జీవితం మొత్తం ఉల్లా ఎక్కడన్నా మీటు బీఫ్ తిన్నట్టు, మద్యం తాగినట్టు, కనీసం స్మోక్ చేసినట్టు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా వీళ్ళకు? ఎందుకు అంబేద్కర్ పరిపాలన చేస్తున్నారు? అంటే అంబేద్కర్ గారు ఒక మాట అయితే చెప్పారు అనేది అదే మీకే తెలిసి ఉండాలి మీరు, ఎందుకంటే బాగా అంబేద్కరిస్ట్గా ఉన్నారు, అదొకటి రాజ్యాంగం చదివినటువంటి వ్యక్తి కాబట్టి. అంబేద్కర్ గారు చనిపోయే ముందు నేను చనిపోతా కానీ నా శవం కూడా క్రిస్టియానిటీలో చేరదు అని ఒక మాట అన్నాడు, అందుకే బౌద్ధిజం తీసుకున్నాడు అనేది ఒక మాట అయితే పెద్ద ఎత్తున వినిపించేటువంటి మాట. ఇది నిజమేనా అన్న? 100% వాస్తవం అన్న. ఆయన కొద్దిగా ఆ రోజున సామాజిక పరిస్థితుల దృష్ట్యా నేను ఎట్లా నన్ను నేను వదిలేస్తాను హిందూ మతాన్ని చెప్పిన మాట వాస్తవం 1935లో. ఆ తర్వాత దళిత సమాజానికి గద్దెల్లేక ఆ ముస్లిం కావచ్చు లేకపోతే క్రైస్తవులు కావచ్చు గద్దెల్లేకి దళిత సమాజాన్ని తెచ్చకపోతుంటే ఇది కాదని ఒక దూరదృష్టితో ఆలోచించిన అంబేద్కర్. ఆలోచించి ఈ నా సమాజానికి ఏదో ఒక దారి చూపెట్టాలని ఉండగా లేకపోతే ఇదంతా ఎక్కడో విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి సంతు బాబా గాడ్గేకు ఒక మాట ఇస్తాడు. ఈయన
నేను ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం క్రైస్తవ ఇస్లాం స్వీకరించాను. నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నా. బౌద్ధం జీవహింస అనే దాన్ని వ్యతిరేకిస్తుంది, జీవుల హింస చేయడాన్ని. ఇందులో ఒక మనిషి ఎట్లా ఉన్నతంగా బతకొచ్చో దీనికి సమానమైన ఆలోచన విధానం, జీవన విధానం ఉంది కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను. స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. మరి అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగించే ఈ మూర్ఖులంతా కూడా ఆయన పేరు ఎందుకు ఇవన్నీ ఎందుకు ప్రజలకు చెప్పరు? కాబట్టి కంచె ఏలే కావచ్చు, ఈ శాంసన్ గారు కావచ్చు, లేకపోతే ఇలా నడిపించిన అందరూ కూడా చెప్తున్నాను, మీరు అంబేద్కర్ పేరు పేరు ఎత్తడానికి అర్హత లేదు, అంబేద్కర్ ఫోటో ముట్టుకోవడానికి ఆయనకంటే అర్హత లేదు. ఫస్ట్ వీళ్ళందరూ కంచె ఏలేను మేము డిమాండ్ చేస్తున్నాం. మన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి కంచె ఏలను ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి. కంచెల కులాల మధ్యలో చిచ్చు లేపి వీళ్ళు తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఒక మంట, ఆ చిచ్చులో చలి కాచుకోవడం చూస్తున్నాడు. గోతికాడ నక్కలే కూర్చున్నాడు. కంచెలేని తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఈ చిత్రగుప్త వేదిక ద్వారా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కంచెలను సామాజిక బహిష్కరణ చేయండి. ఇంకా ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తేనే భయం అవుతుంది. రావడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాడు ఒక భయం. మా దళిత కార్డు వాడుకోండి, ఇంకొకసారి కంచెలే కనుక దళిత కార్డు వాడితే ఎస్సీ ఎస్టీ అటాచ్ చేసి లోపలేపిస్తామన్నా, ఇది మాత్రం సత్యం. రైట్ థ్యాంక్ యూ అన్న. అదొకటి ఫైనల్ ఒక క్వశ్చన్ మర్చిపోయాను. మీ ఆమన్గల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్వాడి గో బ్యాక్ అనేది బంద్ ప్రకటించి దాన్ని వాయిదా వేసిన, అసలు ఆడ బంద్ ప్రకటించింది ఎవరు అన్నా? ఈ శాంసన్ గాడు నినాదానికి ఆమన్గల్ బంద్కు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ సంబంధాన్ని ఎవరైనా పెట్టదలుచుకుంటే మోకాలకు బోడిగుండుకు పెట్టిన సంబంధమే అవుతుంది. ఎందుకనంటే ఆమన్గల్ బంధు ఇది మార్వాడి గోబ్యాక్ ఉద్యమ నినాదానికి మద్దతుగా ఆమన్గల్ బంధు అనేది TV9 లో రావడంతో మేము కూడా షాక్ గురైనాం. మళ్ళీ అక్కడ లోకల్ వ్యాపారస్తులు, ఎందుకంటే మేము బాధ్యత గల వ్యక్తులం కదా, వెళ్ళి మేము అక్కడ మార్వాడితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్, లోకల్ వ్యాపార టీంలు ఉంటాయి కదన్నా, ప్రెసిడెంట్ తో మాట్లాడడం జరిగింది. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. అక్కడ ఉన్న మార్వాడీలంతా గురించి లోకల్ వ్యాపారాలతో కొన్ని సంబంధాలు మంచిగున్నాయి. ఒకరి వల్ల సమస్య వస్తుంది, ఆ సమస్యతోటి వీళ్ళు కొద్దిగా ఆయన వినకపోయేసరికి కొద్దిగా ఒక పిలుపునిచ్చే మాట వాస్తవం. కానీ ఈ నినాదానికి దానికి సంబంధం లేదు. లోకల్ వ్యాపారస్తులకు పూర్తి మద్దతుగా అక్కడ మార్వాడీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమన్వయంగా పనిచేసుకుంటున్నారు, సమానంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీన్ని వాంటెడ్లీ చెప్తే కదా సంఘ విద్రోహకర శక్తులు, కొన్ని బాధ్యత లేని సామాజిక మాధ్యమాలు కూడా దాన్ని హైప్ చేసి వీళ్ళు ఆమన్గల్ పేరును, ఆమన్గల్కున్న పవిత్రతను, ఆమన్గల్కున్న గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. వ్యాపారస్తులు కూడా చాలా మళ్ళీ రియలైజ్ అయ్యారు. మనం వెళ్ళినాం, ఒకరొకరితో స్వయంగా మాట్లాడినాం, రియలైజ్ అయ్యారు. ఆ నినాదానికి మాకు సంబంధం లేదు, మేము ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులకు మేము పావుగా మారదలుచుకోలేదు స్పష్టంగా చెప్పిరన్న వాళ్ళంతా కూడా. వాళ్ళందరూ కూడా అభినందించాల్సింది మన మాట. రైట్ థ్యాంక్ యూ నరసింహన్న, థ్యాంక్ యూ. అదే ఫైనల్ గా శాంసంగ్ కి కంచెలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక నిమిషంలో ఒక మాటలో చెప్పండి. శాంసంగ్ గారు, మీరు దళిత కార్డు వాడద్దు, ఆ సంబంధించిన గొడవ లేక చూడండి, దళితుల సమస్యలు అనేక ఉన్నాయి. నువ్వు ఏమైనా పోరాటం చేయాలనుకుంటే వెళ్ళి తమిళనాడులో చేసుకో. కంచెలా చెప్తున్నా, మా అంబేద్కర్ పేరు వాడొద్దు, మా అంబేద్కర్ పేరుకున్న పవిత్రతను, గౌరవాన్ని తగ్గించొద్దు. మళ్ళీ రిపీట్ అయితే నిన్ను ఎస్సీ ఎస్టీ పెట్టి లోపలేస్తాం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, కంచె రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. జై భీమ్. జై భీమ్ అన్న.